రావాలని కోరుకుంటాను నేను. ఇక్కడ చదువుకున్నోడిని, ఇక్కడ ఎదిగినోడిని, ఇక్కడ బాగుపడ్డోడిని. కానీ అది నిజాయితీతో ఉండాలి, బాధ్యతగా ఉండాలి. మీరు ఇట్లా కన్ఫ్యూజ్ చేస్తే ఎట్లాగా పబ్లిక్ని? ఇప్పుడు అమరావతిలో ఇప్పుడు కావాలంటే 29 అన్నారు అనుకోండి, అది పెద్ద తలనొప్పి ఏంటో తెలుసా? ముందు నువ్వు ప్రపంచ బ్యాంకు ఏడీబీ డిసైడ్ అయింది ఏంటి? ముందు ఆ వరద కాలువలు కట్టాలి, ఆ నీళ్ళని దారి మళ్ళించాలి, ఆ తర్వాత చెయ్యాలి. అక్కడ 20 అడుగులు తవ్వితే నీకు వాటర్ వస్తుంది, 10 అడుగులకు కూడా కొన్ని ఏరియాలో వాటర్ వస్తుంది. నువ్వు బహుళ అంతస్తుల భవనాలు అక్కడ ఎట్టగట్టగలుగుతావు? దానికే కదా తిప్పలు పడుతున్నావు, నానా తిప్పలు పడుతున్నాం మనం. ఇప్పుడు ఇంతకుముందు కట్టించిన దాంట్లో నీళ్ళు ఎన్నిసార్లు పారబోయాల్సి వచ్చింది అక్కడ. మళ్ళీ వరద వచ్చినప్పుడు అలా పారబోయాల్సి వస్తుందా? ఇప్పుడు ఏది రేపు ఏప్రిల్ మే జూన్ వరకు ఉంటుంది ఛాన్స్. జూన్ దగ్గర నుంచి వర్షం, మళ్ళీ జూన్ లోపు నువ్వు కాలువలు కట్టేయాలి. ఎంత కడితే అంతవరకే ఉంటుంది. మొత్తం పూర్తి కాలేదనుకోండి జూన్ లోపు, మళ్ళీ వచ్చే ఏడాదికి లెక్కేసుకోవాలి. జూన్ తర్వాత వర్షాలే కదా ఆటోమేటిక్గా. పొరపాటున ఈ లోపు కొండపోత వర్షాలు కొట్టాయి అనుకోండి, మళ్ళీ నీళ్ళు అక్కడ నిలబడి. కృష్ణానది నీళ్ళు కాదు, కొండవీటి వాగు, పాలవాగు, ఈ నీళ్లు. ఆ ఏరియాలో ఊరు పేరే ఉంది కదా నీరుకొండ అని. ఆ నీరుకొండ దగ్గరే కదా నువ్వు రిజర్వాయర్ కడతానంటుంది, ఇంకో చోట రిజర్వాయర్ కడతానంటున్నావు కదా. ఈ వాగు పరివాహక ప్రాంతం ఎప్పుడూ కూడా నువ్వు కంట్రోల్ చేయలేవు. నది ఉందనుకోండి, దాని పరివాహకాన్ని